వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి విశ్వభారతి సాయంకి ఫిర్యాదు చేసిన లగచర్ల బాధితులు. ఏక్ హైతో సేఫ్ హై, ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదంపై రాహుల్ గాంధీ కౌంటర్. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందకుండా చేసిందన్నారు మంత్రి నారాయణ. ఎస్బీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు భువనగిరి పట్టణంలోని 9, 26, 8, 5, 6, 7, 19, 32, 34, 17, 18 వార్డుల్లో 3,60,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరికి సంబంధించి వివిధ వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాం. సరే, ఇప్పుడు అంతకుముందు హౌసింగ్ బోర్డు కూడా దాదాపు 1 కోటి పైచీలకు నిధులు పెట్టి ఆడ డ్రైనేజ్ అంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే, మరి దాని మీద డ్రైనేజ్ లైన్లను ఒక 2 నెలలు అయినా స్టార్ట్ చేసాం, 2 నెలల కింద స్టార్ట్ చేసినాం. అట్లనే ఇంకా కొన్ని లైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది పక్క 26 వార్డులకి వెళ్ళి కూడా ఇక్కడ స్థానికులు ఇంకా ఒక 2 లైన్లు కూడా వేసేది ఉందంటే అవి కూడా వేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ 9th వార్డులో కూడా తిరిగినాం ఇప్పుడు. అట్లనే మొత్తం అటు హనుమాన్ వాడ కానీ, అర్బన్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా అన్ని వార్డులలో 17 వార్డు ఉంది, అట్లనే 16 వార్డు ఉన్నట్టుంది. ఇవన్నీ చాలా వార్డు 18 ఉంది, 19 ఉంది. ఈరోజు దాదాపు 15-16 వర్క్స్, ఆల్మోస్ట్ 15-16 వార్డులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ, ఇవన్నీ ఈ కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ ఆ సంబంధిత వార్డులల్లో ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేయగలుగుతాం అవన్నీ కూడా చూసుకుంటా వెళ్తూ ఉన్నాం. 3,63,00,000తోటి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రమోద్ 3,63,00,000 అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన 10th దగ్గర పడుతున్నాయి. అంటే ఏమవుతుందంటే అంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే, అవన్నీ చక్కదిద్దాలి, చెయ్యాలి, లేకపోతే పనికిరాని బ్లాక్ చూడు ఇది మొత్తం బ్లాక్ అయింది అప్పుడు. అందుకని జెట్టింగ్ మిషన్. సరే, ఈరోజు ఇంకొకటి ఏందో ఫస్ట్ టైం జెట్టింగ్ మిషన్ అనేది వచ్చింది. జెట్టింగ్ మిషన్ అంటే ఈ అండర్ గ్రౌండ్ యూజీడీ లేడ్ అవుతున్నాయో లైన్లలో, ఆ లైన్లను మొత్తం క్లీన్ చేయడానికి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు, మా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మరి కౌన్సిలర్ అయితే తీర్మానం చేసి 40 లక్షలతోటి జెట్టింగ్ మిషన్ తీసుకొచ్చారు. ఇది కొత్త జెట్టింగ్ మిషన్. 7 డ్రైనేజ్ బ్లాక్ అయినా ఒక 60 మీటర్ల వరకు కూడా, 60 మీటర్లు కదా, 60 మీటర్ల వరకు కూడా క్లీన్ చేయగలుగుతాం. సో ఇది ఫస్ట్ టైం ఇది హౌసింగ్ బోర్డులోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, సో ఎనీవే, అంటే ఇంకా ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా ఆ 1-2 గంటలలో అది క్లీన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొత్త జెట్టింగ్ మిషన్ తోటి మనందరికీ కొంత మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంతా తిరిగేది ఇంకా చాలా ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామానికి చెందిన తెలుసూరి శ్రీను ఎస్ఎస్సి 2003-4 బ్యాచ్కు చెందిన తెలుసూరి శ్రీను అకాల మరణం వల్ల వారి కుటుంబానికి భరోసా చిన్న కూతురి పేరు మీద బ్యాంకులో 1,13,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. బాండ్ పేపర్ను శ్రీను కుటుంబానికి భార్య, తల్లిదండ్రులకు అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి కలిసి చదివిన శ్రీను అకాల మరణం వల్ల కుటుంబానికి మిత్రులు కలిసి భరోసాగా అందరూ కలిసి బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 2003 బ్యాచ్ మిత్రులు కలిసి బాండ్ పేపర్ ఇవ్వడం జరిగిందన్నారు. పలువురు స్నేహ బృందాన్ని అభినందించారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ చిట్యాల మున్సిపాలిటీకి చెందిన ముఖ్య కార్యకర్త బెల్లం ప్రవీణ్ అకాల మరణం చెందడంతో వారి కుమార్తె కాలేజీ ఫీజు కొరకు నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ నగదు పంపిణీలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ మరియు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జడల చిన్నమల్లయ్య, కనకదుర్గ గుడి చైర్మన్ మారగోని ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ ఎద్దులపూరి కృష్ణ, ఏరుపొల పరమేష్, దేశపాక రాజేష్, చేరుపల్లి శ్రీశైలం, బొబ్బిలి రామ్రెడ్డి, గంట శ్రీనివాసరెడ్డి, కుక్కల దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నార్కెట్పల్లి పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. మజీద్ వద్ద 4 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు, కబర్స్థాన్ వద్ద
0.5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు రాశి ఫ్యాక్టరీ వద్ద 17 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మండల ప్రాథమిక పాఠశాల అలాగే ప్రహారీగూడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఒకటి చెప్పాలి, ఈరోజు దేశంలోనే మొదటిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీ కమిషన్ ద్వారా రాష్ట్రంలో స్థితిగతులను తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే, కుల గణన, అట్లనే కులాల వారీగా వారి పరిస్థితులు, వారి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దేశంలో మొదటిగా మరి ఆ ఒక కార్యక్రమాన్ని తలపెట్టిందంటే ఇది చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంటుందని చెప్తాను. ఈరోజు ఇక్కడ మరి ఈ కమిషన్ సభ్యులు చైర్మన్ నిరంజన్ గారు ఎదురుగా, జయప్రకాష్ గారు, బాలలక్ష్మి గారు, సురేందర్ గారు ఎదురుగా మరి ఈ జిల్లా వాసులు అనేక కులాల వారు మాట్లాడుతుంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఒక విధంగా బాధాకరంగానే ఉంది. స్వతంత్రం వచ్చినాక నాడు పెద్ద ఎత్తున వివక్షకు గురైంది. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు మరి అనేక కార్యక్రమాలు చేసి ఒక సమాజ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా వివక్షకు గురవుతుందని చెప్పడం మాత్రం ఏ మాత్రం కూడా సందేహం లేదని కూడా సందర్భంగా చెప్తున్నాం. అనేక కులాలు ఇంకా ఇబ్బందులలో ఉన్నారు, ఇంకా బాధలలోనే ఉన్నారు. ఇల్లు లేని పరిస్థితి గ్రామాలలో ఉన్నారు. కుల వృత్తుల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడే వాళ్ళు చాలా మంది కూడా చెప్తున్నారు. కాబట్టి మార్పు కొంత జరిగినప్పటికీ మార్పు ఇంకా చాలా పెద్ద ఎత్తున అవసరం. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో చేపట్టింది. మరి దీని ద్వారా పూర్తి స్థాయి కులగణన కానీ, సమగ్ర సర్వే కానీ, బీసీ కమిషన్ చేసే వివిధ జిల్లాలు కూడా అంతటా కూడా తిరుగుతూ, నూతనంగా ఏర్పడ్డ బీసీ కమిషన్ వివిధ జిల్లాలు కూడా తిరుగుతూ మరి తెలంగాణ రాష్ట్ర మరి అనేక కులాల స్థితిగతులు తెలుసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. మరి వీటి ద్వారా ప్రభుత్వం మరి ఉన్న పరిస్థితులను, స్థితిగతులను తెలుసుకొని ఏ విధంగా మేలు చేయాలి, ఏ విధంగా అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేలాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, విద్య, ఆర్థికంగా మరి సామాజికంగా పైకి వచ్చే కార్యక్రమం ఈరోజు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందరూ ఒక స్థాయికి వస్తేనే ఆ సమాజం బాగుపడుతుంది, ఆ సమాజం అభివృద్ధి పరంగా ముందుకు పోతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడే మా వంశరాజులు చెప్తా ఉన్నారు, వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు. సంచార జాతులు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒకప్పుడు మాట్లాడితే వినేనాథుడు కూడా లేకుండా ఇప్పుడు అదే చెప్పారు, మేము ఎవరు చెప్పుకోవాలని. ఈరోజు బీసీ కమిషనే వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ మాటలు వింటుందంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. చైర్మన్ గారికి నిజంగా కూడా చెప్తా ఉన్నాం, వాళ్ళు గ్రామాలు తిరుగుతుంటారు. వాళ్ళకి సంబంధించి ఒక ప్రాంతము, ఒక నివాసము, వాళ్ళకున్న స్థితిగతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక్కడ మందులు కానీ, అట్లనే వంశరాజులు కానీ చాలా కులాలు ఉన్నాయి. అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం, బాధ్యత ఈ సమాజం, ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మరి అదే కాకుండా ఒక ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇవన్నీ కూడా చేయగలిగే పరిస్థితిలో కూడా ఉన్నాం. ఈరోజు రజకులు చెప్తా ఉన్నారు, ఈరోజు వాళ్ళు మాకు సంబంధించి ఏ విధంగా మేలు చేస్తారండి. అంటే ఏమైతుందంటే కులాలు కూడా కుల వృత్తులను కులాలు చేస్తలేవు. ఇప్పుడు కులాలు చేస్తున్నప్పటికీ వీళ్ళ కాంపిటీషన్ గా ఈరోజు అంటే మోడర్న్ గా లాండ్రీలు పెడతా ఉన్నారు. మరి అట్లనే నై బ్రాహ్మణులకు సెలూన్లు పెడుతుంది. సెలూన్లు పెట్టి గొప్పగా పెట్టే వరకు అంటే వాళ్ళ వృత్తి నై బ్రాహ్మణులు గారు అయినప్పటికీ పెద్ద పెద్ద సెలూన్లు పెట్టి వీళ్ళ వ్యాపారంలో సగానికి కంటే ఎక్కువ వాళ్ళే తీసుకునే పరిస్థితి. అంటే వీళ్ళ పోటీగా మరి వీళ్ళ వృత్తులనే వీళ్ళ పొట్టగొట్టే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. మరి అదే ఈ ప్రభుత్వము, మన ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా మనకి ఏ విధంగా మేలు చేయాలి, గ్రామాలు, మండల కేంద్రాల్లో సెలూన్స్ కానీ, లాండ్రీలు కానీ, అట్లనే మరి కంసాల వాళ్ళకి కానీ అందరికి కూడా వాళ్ళకి సంబంధించిన
ఆర్థిక పరంగా సహాయం చేస్తే, ఎందుకంటే ఆర్థిక స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి లాండ్రీ పెడితే ఆ ప్రాంతం మంచిగా ఉపడుతుంది, వచ్చే వాళ్ళకు కూడా హుందాగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆర్థిక పరమైన సహాయం కూడా చేస్తే కూడా బాగుంటుంది. ఇది లాండ్రీలు కావచ్చు, సెలూన్లు కావచ్చు, రజకులు, నై బ్రాహ్మణులు కావచ్చు, మరి అట్లనే మత్స్యకారులకు కూడా కావచ్చు. మత్స్యకారులు కూడా వడ్రంగి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ్ అంతా కూడా 5 కులాలు కానీ వాళ్ళ పరిస్థితులు అదే పరిస్థితి ఉంది. మోడర్న్ కార్పెంటరీ తోటి వాళ్ళకు పోటీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా రాజస్థాన్ నుంచి వచ్చి ఎక్కడో వీళ్ళకి పోటీ పడి చేస్తూ ఉంటారు, వీళ్ళకి పని దొరకని పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నిటి కూడా వీళ్ళకి సరి అయిన సహాయం చేస్తే ఈ వృత్తులు నిలబడతాయి, ఈ కులాలు నిలబడతాయి. లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఖ్య కూడా పెద్దగా ఉండదు. ఒక ఊరు తీసుకుంటే ఓ 5 ఏనంటుండో 10 మంది నై బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఒడివడని తీసుకుంటే ఓ 10 మంది నై బ్రాహ్మణుల కుటుంబాలు ఉంటాయి, 10 సెలవులు ఉంటాయి. చిన్న గ్రామాలు చూస్తే ఒక్కటే ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయలేము? రజకులు ఆ విధంగానే, మరి అట్లనే మిగతా కులాలు కానీ, వడ్ర, కమ్మరి, కుమ్మరి కానీ వీళ్ళందరికీ వేరు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్తూ, దానికోసమే ఈరోజు వరుస ప్రభుత్వాలు కొంత చేసినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద బాధ్యతగా తీసుకొని మరి అన్ని కులాలకు, ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈరోజు సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మేము ఆలేరులో మీటింగ్ పెట్టుకున్నాం ఓ 15 రోజుల కింద. ఇదే బీసీ కులగణన కానీ బీసీ సంబంధించిన కమిషన్ చేసే కార్యక్రమాల మీద కూడా మేము మాట్లాడుకున్నప్పుడు ఆడ అనేక మంది కులాలు జిల్లా వ్యాప్తంగా వచ్చినప్పుడు ఆలేరులో మాట్లాడితే ఆ రోజు చెప్పారు, అంటే బీసీలలో వెనుకబడిన కులాలలో కూడా కొన్ని కులాలు అసలు మొత్తం వాటి ఉనికే లేని పరిస్థితి కూడా ఉంది. అంటే కొన్ని ఎంబీసీస్ ఇప్పుడే మాట్లాడారు, రాజకీయంగా వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాల్సిన అవసరం ఉంది, రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంటే అందులో కొందరికి మంచి జరుగుతున్నది, కొంత వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరుగుతలేదు, కానీ కొందరికైతే అసలు ఉనికే లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అనుకున్న కులాలందరికీ, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వీళ్ళందరికీ, విశ్వబ్రాహ్మణులు, కంసాలి, మరి రజకులు, ముదిరాజులు వీళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. మందుల పరిస్థితి అయితే మీరు ఊరు తిరుగుతూ ఉంటుంది ఇబ్బంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి విజయభారతి సాయానికి ఫిర్యాదు చేసిన లగచెర్ల బాధితులు తమ భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని, తమపై దాడులు చేశారని, పోలీసులు ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. बहुत लड़ाई हो रहा है, पहला से इधर उधर भाग दौड़ किया है। ये वो कलेक्टर का पास गया और तिरुपति रेड्डी का पास गया, कोई बोले तो कोई ख्याल नहीं कर रहा है, जितना धरना कर रहे हैं, मीटिंग कर रहे हैं, कोई ख्याल नहीं कर रहा है। हम लोग को कोई क्या बोलते कुछ बोल रहे हैं, किधर जाएगा तुम्हारा कुछ नहीं जाएगा। ड्रोन घूम रहा है, रोज बोलेगा तो नहीं, किधर घूम रहा है ड्रोन, नहीं घूम रहा है ड्रोन। मैं देख रहा है ना रोज बाहर, मैं बाहर घूम के देख रहा है ना, मैं बाहर बैठता है ना, किधर घूम रहा है कुछ नहीं आता है। ऐसा करके 2-4 बार बोल के हम लोग को बाहर भगा दिया। इतना बरसात हो रहा है, बरसात में उसका कलेक्टर ऑफिस में शाम के जाके उधर ये झमेला कब से चल रहा है? 9 महीना हो गया। 9 महीने में आप बहुत जगह कंप्लेंट दिया, इधर उधर भाग दौड़ किया, इधर आने के लिए भी कोशिश किया पहला। अच्छा, तो जाएगा तो तुम लोग को सब मारेगा, कूटेगा, उधर फेंकेगा, इधर फेंकेगा, तो हम लोग को डरा दिया, वो भी कैंसिल कर दिया। तो अभी कलेक्टर है क्या, कौन है, ऐसा नॉर्मल कपड़ा पहन के आया, उसका एक आईडी नहीं, उसका पास एक गन मैन नहीं, एक पुलिस वाला नहीं, कोई नहीं है, वो अकेला आ सकेगा। अकेला तो अब आजकल का बच्चे लोग को कलेक्टर है वो बड़ा है करके कोई सोचेगा क्या? कोई सोचेगा नहीं। गया तो वो ब्याग कलेक्टर बोला तो बच्चा लोग इधर उधर धक्का दिया, चले गया कलेक्टर, कोई मारा नहीं, कुछ नहीं, चले गया कलेक्टर। अब उतना में हम लोग को रात को आया, लाइट ऑफ किया, हम लोग सब सोएला था, खाना खा के सो गया था, 1 बज रहा था, तभी आया, लाइट ऑफ किया, ऑफ करके वो लोग दारू बीरू पी के आया। हम लोग को रात को न लेडीज देखा, न छोटा छोटा बच्चा देखा, जवान लड़की लोग है हमारा घर में, सब लोग है, सोएला था हम लोग। हमारा दरवाजा टक टक बजाया, कौन है बोलेगा तो कौन है, नाम ले लेके दरवाजा बजाया तो हम लोग खोल दिया।
खोल दिया, सीधा दिल से हम लोग खोल दिया, मगर खोल दिया तो लेडीज ने देखा जवान मेरा घर में 4 लड़की है, लड़की ऐसा सब लड़की लोग उधर सोएला है, मैं लास्ट में सोएला, मेरा बेटा इधर कोने पे सोएला है। वो लड़की का ऊपर से आके उसको उन लोग का शू पहने लाया, वो शू वाला पैर से ऊपर से चलते गया, चलते जाके लड़का को लेके गए, कैसा किधर लेके जा रहा है सर करके बोला तो बाजू रहो तुम, बाजू रहो, किधर नहीं लेके उधर लेके जाके वापस लाएगा करके बोला। फिर भी मैं गया, अकेला लड़का है, बाप नहीं है ये गांव में, परदेसी हम लोग को पालने के लिए गया करके फिर भी गया तो भी एक चल करके धक्का पे धक्का दिया, मेरे को लेके गया उधर तरफ, बड़ा डीसीएम खड़ा कर दिया, उधर तरफ लेके गया, एक चढ़ा ऊपर करके बोला। एक पुलिस वाला क्या बोला, नहीं लेडीज को नहीं लेके जाने करके बोला तो अभी उस दिन से हम लोग को घर में नींद नहीं है, हम लोग जंगल में सो रहे हैं, हम लोग को सांप काटेगा, चूहा काटेगा, कुत्ता काटेगा, इसका जवाबदारी कौन है? हमारा साथ बिस्तर नहीं, आया बोले तो भाग दौड़, आया बोले तो भाग दौड़, ना खाना ना पीना ना कुछ, ना कुछ। हम लोग का बच्चे लोग का स्कूल खराब हो रहा है, सब हो रहा है, इसका कोई जवाबदारी नहीं, हम लोग को कोई रेस्पॉन्ड नहीं दे रहा है। उधर हमारा जात वाला हमारा दीदी ने लेके आया, हम लोग आया, हाँ हम लोग को हमारा बच्चा लोग को हमारा भेज देने का, वो जेल में है ना, उन लोग को घर पोस्ट कर देने और एक जमीन नहीं जाने का, और बार सब लोग बार फैल गया ना, वो लोग सब गांव में जमाने का। हम लोग को कोई मारेगा तो भी एक आदमी लोग नहीं है गांव में, ना लेडीज ना जेंट्स, छोटा बच्चा लोग है, जवान लड़की लोग है, फिर भी अभी भी गांव में पुलिस वाला नहीं आए लाए। कल भी ये हैदराबाद आ रहे तो बहुत सारे लोगों को अरेस्ट कर लिया, अभी भी पुलिस वाले हैं। अभी भी रात को बोलता है गांव वाला को, कोई तो एक आदमी को लेके बोलता है घर घूम रहा है, बोलता है हम लोग का घर घूम रहा है, कैसे हम लोग क्या मर्डर किया, पुलिस से लेके जाने के टाइम में ये तो दिखा सकते हैं मैडम, नहीं जो नहीं दिखाने जगह पे भी बहुत ఏక్ హైతో సేఫ్ హై, ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదంపై రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కేవలం ముగ్గురిని ఉద్దేశించి మాత్రమే మోదీ ఈ నినాదం ఇచ్చారని వ్యాఖ్యానించారు. అందులో ఒకరు మోదీ, మరొకరు అదానీ, ఇంకొకరు అమిత్ షా అన్నారు. ముగ్గురు కలిసి ఉంటేనే సురక్షితంగా ఉంటామంటూ మోదీ పిలుపునిచ్చారని విమర్శించారు. చిన్న బీరువా నుంచి వీరి ఫోటోలను తీసి చూపించారు. मोदी जी का एक है तो सेफ है, ये देखिए, एक है तो सेफ है। छवि ये इसमें एक है तो सेफ है, ये नरेंद्र मोदी जी की महाराष्ट्र सरकार की स्ट्रेटजी है, हम आपको ये दिखाना चाह रहे हैं। मुश्किल खुलता है ये पकड़िए, ये देखिए, एक है तो सेफ है, देख लीजिए। और ये स्ट्रैटेजी का लक्ष्य है, देखिए, एक है तो सेफ है, धारावी का मैप है, ये भी दिखा दीजिए, दूसरा पोस्टर दीजिए। ये 1 लाख करोड़ रुपए का धंधा चल रहा है। ये आप देखिए, हमारे प्रधानमंत्री जी और अदानी जी एक साथ खड़े हैं, एक हैं तो सेफ हैं। మా భూముల కోసం మా వాళ్ళు గొడవ చేశారు. రేవంత్ రెడ్డి ఇలా చేస్తాడని మేము అనుకోలేదు. మేము ఏమి దొంగతనం చేయలేదు. అరెస్ట్ అయిన నా కొడుకు ఇంటికి తిరిగి రావాలి. మా ప్రాణం పోయినా పర్వాలేదు. ఫార్మా కంపెనీ కోసం భూములు మాత్రం ఇవ్వమంటూ కంటతడి పెట్టుకున్న లగచెల్ల గ్రామస్తురాలు దేవిభాయ్. लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया। अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है, अभी वो उसको कर रहा है तो भी वो ढूंढ रहा है, अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है। हम लोग को बहुत तकलीफ है, ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग, ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था, ये ऐसा है करके भी नहीं सोचा था। वो केसीआर था जब भी हम लोग अच्छा से बस रहा था, हम लोग अच्छा से जी रहा था, लेकिन अभी से ये 9 महीना से हम लोग को तकलीफ है ना, बहुत तकलीफ है हम लोग को। इतना तकलीफ नहीं है, ये खेती करने को नहीं जा रहा है, ये खेती में नहीं करने को दे रहा है। ये अभी कितना 8 दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया, बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग। अभी से इतना, मेरा 2 बच्चा है, एक लड़की है, मेरा लड़की रो रहा है, बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है हम लोग को। मेरा
मेरा बच्चा लोग इतना ही कर रहा है ना। मम्मी मेरे को जमीन मांगता है, मेरा बच्चा लोग हमारा घर में आने का, हम लोग किसका चोरी नहीं करने गया। 6 एकड़ है, 6 एकड़। क्या खेती करते हैं उसमें? चावल बिकता है, जेवारी बिकता है और तूर बिकता है, सब बिकता है। नहीं आने देना है हम लोग को। हमारा जान जाएगा तो जाएगा, लेकिन हम लोग फिर फार्मा कंपनी को जमीन नहीं देगा हम लोग। आपका कॉन्स्टिट्यूंसी का एमएलए सीएम साहब भी है ना, क्यों उसके सामने क्यों नहीं रखा ये पूरा? ये को मिलने की कोशिश की है ना, बहुत मिलने को कोशिश किया है, लेकिन हम लोग को मिलने नहीं, उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया। उधर से धक्का मार के हम लोग को भगाया। हम लोग को हमारा बच्चा लोग हम लोग को हम अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा। उनके लिए पैदा किया था कि हम लोग को, उनको मारने के लिए पैदा किया था क्या हम लोग? वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी खोजता है क्या? 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయ్యిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక 6 గ్యారెంటీలు అన్నాడు. మీ విద్యార్థులందరికీ 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. వచ్చినా ఎవరికన్నా? మహిళలందరికీ 2500 అన్నాడు. మీ అమ్మకే గాని మీ అక్కకి గాని వచ్చిందా? అంతేకాదు వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా? అంటే 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డకౌట్ అయిండు. డకౌట్. 6 గ్యారెంటీలో ఏం అమలు చేయలే. రైతులకు రుణమాఫీ చేయలే, రైతులకు 15,000 రైతు భరోసా ఇవ్వలే, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలేదు. మరి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇక స్కాలర్షిప్ల 0 గుండు సున్నా. రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లో గాడిద గుడ్డు పెట్టిండు. గాడిద గుడ్డు. అరే నువ్వు సంవత్సరం అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా విద్యార్థులకు 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. 1 రూపాయి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఇలా చదువులకు దూరం చేస్తుండు. మాటలు కోటలు దాటుతున్నాయి. కాలేజీలోనేమో పిల్లల్ని ఫీజు కట్టమంటున్నారు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్లు ఇస్తలేరు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మంచిది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ప్రారంభించిండ్రు. దీన్ని కొనసాగిస్తా అని కేసీఆర్ 10 ఏళ్లు కూడా కొనసాగించిండు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కు 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కి ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఏడాది అయింది కదా, 1 రూపాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? 1 రూపాయి అన్న ఇచ్చినవా? ఎవరన్నా కాలేజీ వాళ్ళు పోయి మాకు ఇబ్బంది అవుతుంది, మేము మా కాలేజీలో లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతున్నాం, కరెంట్ బిల్ కట్టలేకపోతున్నాం అంటే 8% అడుగుతుందట. ఈ గవర్నమెంట్ 8% గవర్నమెంట్. ఎవరికి బిల్లు రావాలన్నా 8% ఇస్తేనే బిల్లు వస్తుందట. ఇగో ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి ఏడాదిలోనే 10 ఏళ్లు వెనక్కు తీసుకుపోయినటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన. 6 గ్యారెంటీల విషయంలో డకౌట్ అయిపోయిండు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు కూలగొట్టి హిట్ వికెట్ అయిపోయిండు ఆయన. బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తున్నది కాబట్టి కాంగ్రెస్ పెవిలియన్ దారి పడుతున్నాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్. ఎన్ని ఐటీ కంపెనీలు, అందరు కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్ కు వచ్చింది అందరు కూడా. కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు. కానీ ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది. రైతుల పరిస్థితి కూడా, వడ్లు కొనే పరిస్థితి లేదు, పత్తి కొనే పరిస్థితి లేదు. వెనకటికో సామెత ఉండేది, ఇగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట, గడ్డి గాలిపాలైందట. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల తయారైపోయింది. రాష్ట్రంలో అంత ఆగమాగమైంది. ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది. అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవాళ ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా? గుగ్లీలు పడుతున్నాయా లేవా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా 11 మంది మంత్రులు ఉన్నారు. ఆయన కాక క్రికెట్ లో 11 మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా 11 మందే ఉన్నారు. ఇప్పుడు ఆయన కాక 11 ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది, బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుంది. పెవిలియన్ దారి పడుతున్నది. ఏడాదిలో అర్థమైపోయింది కదా. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం. కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ లకు వస్తున్నాడుగా, మన టీం గెలిపిస్తారు కేసీఆర్, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి విజయభారతి సాయానికి ఫిర్యాదు చేసిన లగచర్ల బాధితులు. ఏక్ హైతో సేఫ్ హై, ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన నినాదంపై రాహుల్ గాంధీ కౌంటర్. గత ప్రభుత్వం ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందకుండా చేసిందన్నారు మంత్రి నారాయణ. ఇవి అప్డేట్స్. నమస్తే.